శ్రీమాత్రే నమః. 8వ శ్లోకం నేర్చుకుందాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, అమ్మవారిది మొదటి నామం. తాటంకయుగలీభూత తపనోడుపమండల, ఇది వచ్చి అమ్మవారిది రెండవ నామం. 8వ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయండి. ఒత్తక్షరాలంటే ఏమిటి అని అడుగుతారు కొంతమంది. ఒత్తక్షరాలు అంటే మనకి తెలుగులో కచట తపలు అని ఉంటాయి కదండి. కా వర్గం, సపోజ్ మనం కా వర్గం చూస్తే క, ఖ, గ, ఘ. క అనేది అల్పాక్షరం అంటారు సంస్కృతంలో. ఖ అంటే మహాప్రాణం అంటారు. గ అల్పప్రాణం, ఘ మహాప్రాణం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 8వ శ్లోకం నేర్చుకుందాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, అమ్మవారిది మొదటి నామం. తాటంకయుగలీభూత తపనోడుపమండల, ఇది వచ్చి అమ్మవారిది రెండవ నామం. 8వ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయండి. ఒత్తక్షరాలంటే ఏమిటి అని అడుగుతారు కొంతమంది. ఒత్తక్షరాలు అంటే మనకి తెలుగులో కచట తపలు అని ఉంటాయి కదండి. కా వర్గం, సపోజ్ మనం కా వర్గం చూస్తే క, ఖ, గ, ఘ. క అనేది అల్పాక్షరం అంటారు సంస్కృతంలో. ఖ అంటే మహాప్రాణం అంటారు. గ అల్పప్రాణం, ఘ మహాప్రాణం. శ్రీమాత్రే నమః.